Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. కానీ ఏ ఎమోషన్ అయినా ఏ అవసరాన్నైనా పంచుకోవడానికి ఎప్పుడు ఒకడు ఉంటాడు. మామ అన్న మచ్చ అన్న, బాబాయ్ అన్న బావా అన్న, లేటెస్ట్ గా బ్రో అన్న డూడ్ అన్న, పలికేది మాత్రం ఒక్కడే, వాడే మన ఫ్రెండ్. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంతకు మించి మనకు ఎక్కువ లిరిక్స్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ లిరిక్స్ అయితే ప్లే చేయలేదు. గాయస్ ఖచ్చితంగా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఇదే వీడియోని మీరు ఫుల్గా సాంగ్తో చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే రెండింటిలో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ రెండింటివి లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే గాయస్ టెలిగ్రామ్లో అయితే చాలామంది జాయిన్ అయిపోయారు. ఇంకా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ అని. సో ఆ లింక్ క్లిక్ చేసి జాయిన్ అయిపోండి గాయస్. నేను వాడిన మెటీరియల్స్, ఫొటోస్, ఇమేజెస్, ఆల్ మెటీరియల్స్ లింక్ అని అక్కడ ఇస్తాను గైస్. సింపుల్గా అక్కడ నుంచి మీరు 2 minutesలో డౌన్లోడ్ చేసుకొని 5 minutesలో వీడియో ఎడిటింగ్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మోర్ వీడియోస్ని ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చి గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి గైస్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను kinemaster అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక లిరిక్స్ అనేది ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ అయినా ఇచ్చుకోవచ్చు లేదా గ్రీన్ స్క్రీన్ వీడియో అయినా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఫస్ట్ లిరిక్స్ యాడ్ చేయకుండా ఇక్కడ మీ ఇమేజ్ని టచ్ చేసి ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఒకటి చూజ్ చేసుకోండి. ఓకే, సో మినిమం ఒక 20 seconds పెట్టుకోండి గైస్, ఎక్కువ కూడా అవసరం లేదు. మన వాట్సాప్ స్టేటస్ 30 seconds కనుక ఆల్మోస్ట్ అక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ లిరిక్స్ వచ్చేసి మినిమం 30 నుంచి 50 seconds లోపు అవి ఉన్నాయి. ఓకే, సో అందుకు నేనైతే ఎక్కువ లెంత్ కూడా పెట్టుకోకుండా ఒక 20 seconds ఇచ్చేసి టిక్ ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, ఇక్కడ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఒక టెంప్లెట్ అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందా చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేసిన ఒక వెబ్సైట్కు తీసుకెళ్తుంది. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ని ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి గైస్. ఓకే, సో సింపుల్గా ఇచ్చిన తర్వాత దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. ఆల్మోస్ట్ సాంగ్ అయితే లేదు కానీ నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా మీకు ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం తెలియకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అని ఇచ్చి ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఈ యొక్క వీడియోని కూడా అక్కడే పోస్ట్ అయితే చేశాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో అదే వీడియో మీద టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ మనకు క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తే ఇక్కడ చాలా మందికి రెడ్ అనేది రిమూవ్ అవుతుంటారు. సో ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా కీ కలర్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ అని పెట్టేసి స్టిక్ ఇచ్చేయండి. ఎప్పుడైతే మీరు గ్రీన్ అని ఇస్తారో అప్పుడే మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ మినిమం 28 ఒక 32 పెట్టేయండి, ఇక్కడ 50 ఒక 54 పెట్టేసి టిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి గాయస్ ఇక్కడ మీరు ఇంకా మన ఫ్రెండ్స్ అంటే మన బెస్ట్ ఫ్రెండ్స్, ఐ మీన్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు, సో ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోని ఒకటి ఎంటర్ చేసుకోండి సపోజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఇద్దరు ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఆప్షన్ ఇచ్చాను గైస్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేశాను. ఇంకా కావాలంటే ఇలా రొటేట్ అనేది చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నేను ఇంత లెంత్ పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ యానిమేషన్ ఈ విధంగా ప్లే అవుతుంది. ప్లే అయిన తర్వాత ఇంత లెంత్ అనేది మనకు మళ్ళీ యానిమేటెడ్ చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే చేంజ్ అయ్యిందో ఇక్కడ ఆటోమేటిక్లీ చేంజ్ అయిన చోట మనకు ఇమేజ్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఇక్కడ మనకు ఎండ్ అయిపోవాలి. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోవాలంటే ఇక్కడ ప్లే చేస్తే చూడండి ఇక్కడ పర్ఫెక్ట్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇమేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఇమేజ్ వచ్చే ముందు మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ యాక్టివ్స్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇతను ఫోటోని సెలెక్ట్ చేశాను, సేమ్ ఆప్షన్ బెస్ట్ ఫ్రెండ్స్ అని, సో ఇంకొక ఇమేజ్ని అయితే యాడ్ ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా మీకు
ఇష్టం వచ్చిన ఫొటోస్ని అన్నీ కూడా ఈ విధంగా ఫస్ట్ అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి నేను మళ్ళీ సెకండ్ ఇమేజ్ను యాడ్ ఇచ్చాను. చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో ఇంత లెంత్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఆటోమేటిక్ ఇక్కడ ఇంతవరకు ఓకే పర్ఫెక్ట్. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ యాక్సిస్ మళ్ళీ ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ సెండ్ టు బ్యాక్ ఆప్షన్, సేమ్ ఆప్షన్ మళ్ళీ అడ్జస్ట్మెంట్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ మనకు ఈ విధంగా రొటేట్ అయినా చేంజ్ చేసుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా ఇదే ఇమేజ్ని కూడా ఇంత లెంత్ ర్యాక్ ఇస్తున్నాను. ఓకే, సో ఇంత లెంత్ ర్యాక్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు మనం ప్లే చేస్తే చూడండి మనకు ఏ విధంగా వర్క్ అవుతుందో చాలా అద్భుతంగా ఉంది. ఓకే, సో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది గైస్. లైక్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ ఎండ్ అయిపోయింది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయే చోటికి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి, సేమ్ యాక్సిస్ ఇంకా ఫైనల్ ఇమేజ్ ఒకటి సెలెక్ట్ చేశాను. సేమ్ ఆప్షన్ సెండ్ టు బ్యాక్. ఓకే, సేమ్ సెండ్ టు బ్యాక్ ఆప్షన్ పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇది కూడా అడ్జస్ట్ అనేది చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఇంకా పర్ఫెక్ట్గా ఉందంటే టిక్ ఇచ్చేయండి. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో నేను ఇమేజెస్ అన్నీ యాడ్ చేయడం ఓకే అయిపోయింది. ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మీది ఒక అంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇమేజ్తో ఒకటి పిఎన్జీ పెట్టుకోండి. ఓకే, సో పిఎన్జీ ఎందుకంటే ఇక్కడ మీరు పెట్టుకోండి గైస్. ఓకే, సో పిఎన్జీని ఈ విధంగా పెట్టుకోండి. నాతో వీళ్ళిద్దరు ఇమేజ్లు ఫస్ట్ స్టార్టింగ్ ఉన్నాయి కనుక సో ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ చేస్తున్నాను, బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చిన తర్వాత లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మళ్ళీ ఇంకోటి నేను హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనేది ఒక పిఎన్జీ టెక్స్ట్ కూడా ఇస్తాను. ఓకే, సో ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ బెల్లో పెట్టేయండి. ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా ఇమేజ్ కావాలంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఈ లెవెల్లో. ఓకే, ఈ విధంగా వచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఓకే, సో ఇంకా ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ ఏదైతే ఉందో ఇక్కడ స్టార్టింగ్ యానిమేషన్లోకి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేది ఇంకొక పిఎన్జీ కూడా ఇస్తాను. అది కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని కొంచెం ఇలా ఫస్ట్ క్రాప్ చేసుకొని అదే టెక్స్ట్ మీద టచ్ చేసి బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సేమ్ అదే టెక్స్ట్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ కింద పెట్టుకోండి. అంటే మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా ఎవరైతే ఉన్నారో ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారో సో అంతమంది కూడా మీరు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఒక్కడైందని నేను బెస్ట్ ఫ్రెండ్ అని పెట్టాను. సో ఇంకా ఫ్రెండ్స్ అంటే ఒక మినిమం మనకు 2 అంటే మనకు 2 నుంచి 5 మెంబర్స్. ఓకే, సో ఇంకా ఫ్రెండ్స్ అని పెట్టుకోండి గైస్. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడతో ఇవన్నీ వచ్చేసాయి. ఫైనల్గా లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈ లిరిక్స్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇచ్చింట, అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకొని లిరిక్స్ యానిమేటెడ్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఆప్షన్ బ్లెండింగ్ ఆప్షన్ స్క్రీన్. ఓకే, సో స్క్రీన్ అని అప్లై చేసి అదే లిరిక్స్ని తీసుకొని వచ్చేసి కొంచెం జూమ్ ఇన్ ఇచ్చేసి కొంచెం ఇక్కడ కింద పెట్టుకోండి. ఓకే, సో కింద పెట్టేసి స్టిక్ ఇచ్చేయండి. లిరిక్స్కున్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఫైనల్గా లేయర్ మళ్ళీ ఇక్కడ మీడియా మీద టచ్ చేయండి. అంటే ఇక్కడ మీడియా ఉంది కదా ఆప్షన్, దీని మీద టచ్ చేయండి. టచ్ చేసి గాయస్ ఫస్ట్ నేను ఒక బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ లిరిక్స్ ఇస్తానని చెప్పాను కదా, సో ఆ లిరిక్స్ ఇదే అనమాట. సో ఓకే, సో లిరిక్స్ మీరు ఫస్ట్ డెమోలో చూసారు కదా యాక్సిటీస్ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ నేను యాడ్ ఇవన్నీ ఇందుకే. ఓకే, సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా అంటే చాలా బ్యూటిఫుల్ రేంజ్లో ఉంటుంది. ఓకే, సో మన ఫోటోకి ఏదైతే ఉందో ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఈ పిఎన్జీ ఇమేజ్కి, దీనికి వచ్చేసి ఇన్ యానిమేటర్లో వచ్చేసి పేడ్ అనే ఆప్షన్ వచ్చేసి మినిమం ఒక 3 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో మినిమం 3 లేదా 2.5 పెట్టేసి ఇక్కడ టిక్ ఇచ్చేయండి. స్లో మోషన్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు అన్నీ వచ్చేసాయి. ఫైనల్గా ప్లే చేద్దాం. చూడండి మనకు ఫొటోస్ వచ్చేసాయి, లిరిక్స్ వచ్చేసాయి, బెస్ట్ ఫ్రెండ్షిప్ వచ్చేసింది. సో ఇంకేంటి మనకు ఫైనల్గా ఆల్మోస్ట్ కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైన సెన్ ఆప్షన్ ఉంది గైస్, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అనే ఆప్షన్ ఇచ్చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇటువంటి మోర్ వీడియోస్ని చాలా చూడాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. గైస్ నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను లేట్ అయినా తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.